హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు అనేది చూద్దాం. ఓకేనా? సో ఈ పర్సన్ ఏ రీజన్స్ వల్ల మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే ఈ పర్సన్కి మీకు డిస్టెన్స్ ఉందా ఇప్పుడు? ఒకవేళ లేదు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని కావాలనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా మీతోటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఓకేనా? సో మీ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ ఏవైనా అయి ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్సన్ మిమ్మల్ని ఆ, దూరంగా ఉండాలి అని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు అనిపిస్తే కనుక ఈ వీడియో మీరు చూడండి. అండ్ ఆ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు, లైక్ మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కలీగ్ అయి ఉండొచ్చు, ఒక పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదా మీ స్పౌస్ అయి ఉండొచ్చు, లైక్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఏ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెడుతున్నారు, అసలు ఎందుకు పెడుతున్నారు అనేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో చూడండి. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్. సో మీకు ఎక్కడ వరకు రెజినేట్ అవుతుందో అక్కడ వరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. ఓకే? సో అట్లీస్ట్ ఒక 30 to 40% కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని చెప్పి స్కిప్ చేసేసేయండి. మినిమం 30% రెజినేట్ అయితే అప్పుడు వీడియో కంటిన్యూ చేయండి. అండ్ ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. ఓకేనా? సో మరి చూద్దాము అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు అనేది. అండ్ ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఆల్సో వెల్కమ్ టు ద ఛానల్. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తుంటాయి. ఓకే? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మీరు ఎవరికోసం అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకోండి, సో దట్ రిటర్న్స్ బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మీరు ఎవరికోసం అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని అప్పుడు ఆ పర్సన్ ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి, లైక్ ఇమాజిన్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఓకే? సో ఈ పర్సన్ మీ మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనేది చూద్దాం. ఓకే? సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ వై దిస్ పర్సన్ ఈజ్ making some distance from my collective, why this person is going away from my collective universe, why this person making distance, why this person giving some distance to my collective, what is the reason? Please tell me universe, why this person is going away from my collective. ఎందుకు ఈ పర్సన్ కలెక్టివ్స్ ని దూరం పెడుతున్నారు చెప్పండి యూనివర్స్. వై దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ అవే, ప్లీజ్ టెల్ మీ. ఓకే, ద స్టార్, Knight of Pentacles, Three of Swords, Three of Pentacles, the Magician, Ten of Cups, Five of Swords, Judgment, Six of Swords, and Five of Wands, and Two of Cups. Okay. సో ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు అంటే ఖచ్చితంగా థర్డ్ పార్టీ అయితే ఉంది. సో ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు, లైక్ వాళ్ళ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, కలీగ్, అండ్ మీరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తుంటే కలీగ్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ తన ఫ్యామిలీ పర్సన్ అయి ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళ సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, తన వెల్ విషర్స్ ఉంటారు కదా వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. అంటే ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది మీ పర్సన్ మీద, అందుకని ఈ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనమాట. సో అది వచ్చేసి తన ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు, బికాస్ ఈ పర్సన్ ఆల్రెడీ ఒక మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు, ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్ కోసం మీరు ఈ వీడియో చూస్తుండొచ్చు. సో వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని దూరం పెడుతుండొచ్చు, ఆర్ ఎల్స్ మీరు మ్యారీడ్ అయి ఉండొచ్చు. సో మీరు మ్యారీడ్ అని ఒక రీజన్ తోటి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతుండొచ్చు.
ఒక థర్డ్ పార్టీ అయితే ఉంది. అది కొంతమందికి రొమాంటిక్ పార్ట్నర్ ఉంది. అంటే వాళ్ళ స్పౌస్ లైక్ హస్బెండో, వైఫో ఎవరో ఒకళ్ళు ఉండుండొచ్చు. సో మెయిన్ రీజన్స్ అయితే ఒక థర్డ్ పార్టీ ఉన్నారు వాళ్ళ లైఫ్‌లో. సో వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువగా ఉంది ఈ పర్సన్ మీద. అండ్ ఈ పర్సన్ కూడా చాలా మ్యానిప్యులేటివ్ పర్సన్. మీరు ఎవరి కోసమైతే వీడియో చూస్తున్నారో ఈ పర్సన్ చాలా చాలా మ్యానిప్యులేటివ్ పర్సన్. ఈ పర్సన్‌కి తన పనులు ఎలా చేసుకోవాలో, ఎలా చేయించుకోవాలో బాగా తెలిసిన పర్సన్. అంటే చాలా మేనిఫెస్ట్ చేసే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో ఎలా అయినా ఈ సిచ్యువేషన్స్ని తన హ్యాండ్లోకి తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించే వ్యక్తి అనమాట ఈ పర్సన్. సో ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఆ, దూరం పెడుతున్నారు అంటే, ఫస్ట్ వచ్చేసి వాళ్ళ పార్ట్నర్స్, థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి క్లియర్గా. వాళ్ళ వేరే ఒక పర్సన్, ఎక్స్టర్నల్ పర్సన్ మీ తన లైఫ్లో ఉండడం వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తన మీద ఉంది. సో అందుకనే ఈ పర్సన్ దూరం పెడుతున్నారు మిమ్మల్ని, ఓకేనా. అండ్ ఆల్సో ఈ పర్సన్కి కెరియర్లో సెటిల్ అవ్వాలని, ఒక మంచి పొజిషన్లో ఈ పర్సన్ ఉండాలని, అండ్ ఒక ఒక గ్రోత్ ఈ పర్సన్లోకి రావాలని ఈ పర్సన్కి బాగా బాగా ఉంటుందన్నమాట. అంటే ఒక మంచి డిజిగ్నేషన్లో ఉండాలి, కెరియర్ సెట్ చేసుకోవాలి, చాలా సెటిల్ అవ్వాలి ఫస్ట్, తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అనే ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. సో తన కెరియర్ డిస్టర్బ్ అవ్వద్దు అని చెప్పి మిమ్మల్ని దూరం పెడుతున్నారు. అండ్ ఆల్సో ఈ పర్సన్ ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీ విషయంలో. అందుకని ఈ పర్సన్ ఎలా అంటే చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నారు అనమాట. అసలు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. మిమ్మల్ని దూరం అయితే పెడుతున్నారు, వేరే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఆమ్, ఆ, మిమ్మల్ని మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు, అండ్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు ఈ పర్సన్, ఆరెల్స్ మీరు చీట్ చేశారు ఈ పర్సన్ కి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. దానివల్లే మీ ఇద్దరికి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, గొడవలు వచ్చాయి, డిస్టర్బెన్సెస్ వచ్చాయి. డిస్టర్బెన్సెస్ కూడా థర్డ్ పార్టీ వల్లే వచ్చాయి. అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందన్నమాట. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక పర్సన్, ఒక ఎక్స్టర్నల్ పర్సన్ ఈ పర్సన్ ని చాలా స్పాయిల్ చేసేసారనమాట తన మైండ్ ని. అంటే మీ 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 గురించి నెగిటివ్ గా చెప్పడం, ఈ పర్సన్ చాలా నెగిటివ్ పర్సన్, చాలా ఆ, అంటే మీ గురించి మీరు చాలా మంచి పర్సన్ కాదు, చాలా కైండ్ ఆఫ్ టాక్సిక్ కైండ్ ఆఫ్ పర్సన్ మీరు అనే ఒక ఆ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల ఈ పర్సన్ మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే మీరు వద్దు తన లైఫ్ లో, ఒకవేళ ఉంటే ఇదే డిస్టర్బెన్స్, ఇదే కాన్ఫ్లిక్ట్స్, ఇదే గొడవలు, ఇదే పెయిన్, ఇదే చీటింగ్ ఎనర్జీస్ ఉంటాయి అనే ఒక స్టేజ్ కి ఈ పర్సన్ ని తీసుకొచ్చారు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో. తన మైండ్ ని ఇట్లా డైవర్ట్ చేసేసారనమాట. బట్ ఈ పర్సన్ కి ఎక్కడో ఇన్సైడ్ మీరంటే ఇష్టం. ఈ పర్సన్ కి ఒక సోల్మేట్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు, అండ్ మీతో ఆ, ఒక ఫ్యామిలీని కూడా ఇమాజిన్ చేసుకుంటున్నారు. ద గుడ్ థింగ్ ఈస్ ఇక్కడ ఈ పర్సన్ కి మీరంటే ఇష్టం, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, తనకి మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి, తను ఎక్స్ప్రెస్ చేయాలని కూడా అనుకుంటున్నారు. బట్ ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో తను తీసుకోవాల్సిన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. బికాస్ వీళ్ళ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి, డిస్టర్బెన్సెస్ అంతా వచ్చాయి. అది తనకి హ్యాపీగా లేరు. తను చాలా ఫీల్ అవుతున్నారు, చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు, ఎందుకు ఇలా అవుతుంది అని బాధపడుతున్నారు, చాలా డిప్రెస్డ్ గా ఉన్నారు, చాలా హార్ట్ బ్రోకెన్ గా ఉన్నారు. బికాస్ ఈ పర్సన్ కి మీతో ఒక లైఫ్ ఫ్యూచర్ చూస్తున్నారు అనమాట. ఈ పర్సన్ ఒక ఫ్యామిలీ ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు సింగిల్స్ అయి ఉంటే, మీరు ఈ పర్సన్ తో రిలేషన్షిప్ లో ఉండి బ్రేకప్ అయి ఉంటే కనుక, ఈ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి, మీకు పిల్లలు ఉండాలి, ఒకే ఇంట్లో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇన్సైడ్ ఆఫ్ ద హార్ట్ ఈ పర్సన్ కి తన లవ్ ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది, తన ఇష్టాన్ని మీకు చెప్పాలనుకుంటున్నారు, అండ్ ఈ రిలేషన్షిప్ ని ఇంకో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనుకుంటున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇష్టం అయితే ఖచ్చితంగా ఉంది. బట్ ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ పర్సన్ వాక్ అవే చేస్తున్నారు, మిమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు. తను తీసుకోవాల్సిన డెసిషన్ తీసుకోవట్లేదు. బికాస్ చాలా మ్యానిపులేటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఈ పర్సన్ పైన. అండ్ ఈ పర్సన్ కూడా కొంచెం మ్యానిపులేటివ్ గా ఉండే పర్సనే. అంటే తను ఏదైనా కావాలనుకుంటే ఎలా అయినా చేసుకొని తన జరగాల్సింది తను చేపించుకునే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ ఈ పర్సన్ కూడా. అందుకని ఈ పర్సన్ ఏంటి అంటే, ఒక సైడ్ మీరు కావాలనుకుంటున్నారు, మీరు తన లైఫ్లో ఖచ్చితంగా ఉండాలి, మీతో లైఫ్ షేర్ చేసుకోవాలి, మీతో ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలని ఈ పర్సన్కి ఉంది. సో ఒక సైడ్ అది కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్.
ఈ పర్సన్ నా లైఫ్లో రావాలి, మళ్ళీ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్లో తను ఉండాలి, ఒక మ్యారేజ్ చేసుకొని హ్యాపీ ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలి ఈ పర్సన్తో అని ఉంది. బికాస్ మీతో ఒక సోల్మేట్ బాండింగ్ ఆల్రెడీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. బట్ ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, అండ్ ఆల్సో మీరు ఒకే కలీగ్స్, ఐ మీన్ ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టయితే మీ గురించి అగైనెస్ట్ గా చెప్పే పర్సన్స్ మీ మధ్యనే ఉన్నారనమాట. సో మీతో మంచిగా ఉంటూనే మీ వెనుక వెళ్ళి బ్యాడ్ గా చెప్పే పర్సన్స్ ఉన్నారు. సో అది ఎవరైనా ఉంటే కనుక మీరు కేర్ఫుల్ గా ఉండండి, జాగ్రత్త పడండి, ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకొని వాళ్ళతో ఆ, ఉండండి. సో దట్ అది మీకు ఫ్యూచర్ లో మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉంటుంది. బికాస్ థర్డ్ పార్టీ ఎనర్జీస్, పెంటికల్స్ ఎనర్జీస్ బాగా వస్తుంది, అందుకని ఈ మెసేజ్ స్పెసిఫిక్ గా చెప్తున్నాను. ఒకవేళ మీరు ఈ పార్ట్నర్, మీరు ఎవరి కోసం అయితే వీడియో చూస్తున్నారో వాళ్ళు కనుక కలీగ్స్ కో వర్కర్స్ ఆర్ఎల్స్ ఒకే ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే, సో మీ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేసే పీపుల్ మీ సరౌండింగ్ వర్క్ ప్లేస్ లో ఉన్నారు. సో అదైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్. ఆ పర్సన్స్ ఎవరో తెలుసుకొని కేర్ఫుల్ గా ఉండండి, దానివల్ల మీ కెరియర్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో బేసిక్ గా ఈ పర్సన్ ఏంటి అంటే హీల్ అవుతున్నారనమాట. ఈ సిచ్యువేషన్ లో ఒక పాజిటివిటీ రావాలి, బ్యాలెన్స్ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. బట్ ఆలోచించి ఒక స్టెప్ తీసుకుందాం అనేసరికి ఈ థర్డ్ పార్టీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మళ్ళీ వాకవే చేసేస్తున్నారు మీ దగ్గర నుంచి. అండ్ ఈ ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. తీసుకోవాలని ఉంది, మీకు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది, మీతో ఒక న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలని ఉంది, బట్ తీసుకెళ్ళట్లే. బికాస్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఈ పర్సన్ మీరు చీట్ చేశారు ఈ పర్సన్ అనుకుంటున్నారు, లేదా ఈ పర్సనే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. సో డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అనమాట. ఏ పర్సన్ గురించి అయితే మీరు చూస్తున్నారో మీకు ఆ పర్సన్ కి మధ్య వచ్చిన డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, ఆ డిస్టర్బెన్సెస్ బేస్ చేసుకొని మెసేజ్ తీసుకోవాలి. సో ఏదైనా డిస్టర్బెన్స్ అయిన సందర్భాల్లో ఆ పర్సన్ మీరు తనని చీట్ చేశారని, ఆర్గ్యుమెంట్స్ మీ వల్లే స్టార్ట్ అయ్యాయని, అసలు ఈ గొడవలంతా మీరే స్టార్ట్ చేశారు, కావాలని చేశారని ఈ పర్సన్ అనుకుంటున్నారు అనమాట. అందుకని ఈ పర్సన్ దూరంగా వెళ్ళిపోతున్నారు మీ దగ్గర నుంచి. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దూరంగా వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నారు. బట్ ఒకవైపు చాలా బాధగా ఉంది. బికాస్ అసలు బాధ అనేది లేకపోతే ఏ ప్రాబ్లం ఉండదు కదా. బట్ ఈ పర్సన్ కి బాధ ఉంది. బికాస్ మీరంటే ఇష్టం, మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఈ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సార్ట్ అవుట్ అయ్యి మళ్ళీ మీ సిచ్యువేషన్ లో స్టెబిలిటీ రావాలి అనుకుంటున్నారు. బట్ అది జరగట్లేదు బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే అసలు మీకు ఆ పర్సన్ కి ఇంకా ఎలాంటి రిలేషన్షిప్ ఉండకూడదు అని చెప్పి మధ్యలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అనమాట మీ ఇద్దరికి మధ్యలో. సో అది వచ్చేసి మేజర్ మేజర్ డ్యామేజ్ ఈ రిలేషన్షిప్ లో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ కెరియర్ ఆర్ వర్కింగ్ ప్లేస్ లో పర్సన్స్ కాదు, లేదు మా పర్సనల్ లైఫ్ లోనే మా పార్ట్నరో, లేకపోతే మా ఫ్యామిలీ మెంబరో, మా ఫ్రెండ్సో, వెల్ విషర్సో కోసం మేము ఈ వీడియో చూస్తున్నాం అనుకుంటే కనుక మీకేంటంటే మీ ఫ్యామిలీలోనే మీ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేసే పర్సన్స్ ఉన్నారు. అందుకని ఈ పర్సన్ వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఆర్ఎల్స్ మీ ఫ్రెండ్ సర్కిల్స్ లోనే మీ ముందు ఒకలాగా, మీ వెనక ఇంకొకలాగా మాట్లాడి ఆ పర్సన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అందుకనే ఈ పర్సన్ మీ పైన హేట్రేట్ పెంచుకుంటున్నారు అనమాట. అంటే మీరే తప్పు చేశారు, మీరే ఈ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు, మీరే ఇంటెన్షనల్ గా చేస్తున్నారు అని చెప్పి ఈ పర్సన్ అనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ కి చాలా పెయిన్ ఉందండి. మీరంటే ఇష్టం, మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఉంది, మీతో స్టెబిలిటీ తీసుకురావాలని ఉంది, బ్యాలెన్స్ లోకి రావాలి ఈ సిచ్యువేషన్ ఈ పర్సన్ తో అనుకుంటున్నారు. బట్ దూరంగా అయితే వెళ్ళిపోతున్నారు బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్. బికాస్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ బాగా కనిపిస్తుంది. అండ్ మీరు ఫ్యామిలీ పర్సన్, అంటే ఒకే ఫ్యామిలీ అయితే మీ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ పర్సన్ పైన ఉంది. ఫ్యామిలీ కోసం కూడా దూరంగా వెళ్ళిపోతున్నారు. మ్యారీడ్ అయితే మ్యారీడ్ స్పౌస్ కోసం దూరంగా వెళ్ళిపోతున్నారు. మీరు మ్యారీడ్ అయి ఉంటే మీకు ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి ఇంకా లైఫ్ ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి దూరంగా వెళ్ళిపోతున్నారు. సో ఈ పర్సన్ బేసిక్ గా మీకు దూరంగా వెళ్ళడానికి మెయిన్ థర్డ్ పార్టీ రీజన్, అండ్ ఆల్సో మ్యారీడ్ అయి ఉంటే అదొక మెయిన్ రీజన్. అండ్ ఈ గొడవలు తను తీసుకోలేకపోతున్నారు. సో దూరంగా వెళ్ళిపోతే అయినా కూడా ఈ గొడవలు అనేవి ఉండవు. అప్పుడు లైఫ్ ఒక పీస్ఫుల్ గా ఉంటుంది, స్టెబిలిటీలోకి వస్తుంది. ఇలాగే ఇక్కడే ఈ పర్సన్ తో కలిసి ఉంటే కనుక మళ్ళీ ఇవే గొడవలు రిపీట్ అవుతాయి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ పర్సన్ దూరంగా వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇవి వచ్చేసి ఆ పర్సన్ ఇంటెన్షన్స్, ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నారు అనే రీజన్స్ అనమాట. బట్ చూద్దాం మరి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వచ్చి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అనేది. ఓకేనా? బికాస్ ఈ పర్సన్ కి చాలా ఇష్టం ఉంది మీరంటే, మీతో హ్యాపీ ఫ్యామిలీ
ఆర్ఎల్స్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తున్నారు ఈ పర్సన్. బట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ హ్యాపీగా లేరు. సో అది వచ్చేసి మెయిన్. బట్ చూద్దాం ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ సైడ్, మళ్ళీ వాక్ అవే చేయకుండా బ్యాక్ వచ్చి మీతో స్టెబిలిటీలోకి వస్తారా అనేది చూద్దాం. ఓకేనా? సో యూనివర్స్, ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద నెక్స్ట్ యాక్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ టువర్డ్స్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ వాళ్ళ కలెక్టివ్ పార్ట్నర్స్ నెక్స్ట్ యాక్షన్స్ చెప్పండి యూనివర్స్. ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు ఏమైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా, పాజిటివ్ యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా యూనివర్స్? ప్లీజ్ చెప్పండి. జస్టిస్, 8 of Cups, Page of Cups, Queen of Wands, okay, and 4 of Wands. Beautiful. సో ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారంటే ఖచ్చితంగా తీసుకుంటారు. ఒక చిన్న అపాలజీనో, ఒక సారీనో, లేకపోతే ఒక చిన్న మెసేజో, మిస్డ్ కాలో, ఒక చిన్న కాలో ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్ కోసం ఈ పర్సన్ మళ్ళీ ఒక డెసిషన్ చేంజ్ చేసుకొని మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ అది కొంచెం టైం పడుతుంది. బికాస్ ఎందుకంటే ఈ పర్సన్ కి తెలుసు తను చేసేది కరెక్ట్ కాదని, తను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని ఈ పర్సన్ కి అర్థమవుతుంది. దానివల్లే మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. సో దాని నెక్స్ట్ యాక్షన్ డెఫినెట్ గా మీతో వచ్చి కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక స్టెబిలిటీ తీసుకురావాలనుకుంటున్నారు అండ్ ఆల్సో మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు అండ్ రీయూనియన్ చేయాలనుకుంటున్నారు, సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో ఇంత ఉంది తన బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో. బట్ డ్యూ టు దిస్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైతే ఉన్నారో దానివల్ల ఈ పర్సన్ వాక్ అవే చేసేసారు మీ లైఫ్ లో నుంచి అండ్ చేస్తున్నారు కూడా. బట్ ఫ్యూచర్లో తన నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అంటే ఒక చిన్న కమ్యూనికేషన్, ఒక చిన్న మెసేజ్తో స్టార్ట్ అయ్యి ఒక సారీ, అపాలజీ ఏదో ఒకటి చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. లేదు సారీ చెప్పట్లేదు, మెసేజ్ చేయట్లేదు అంటే డైరెక్ట్గా చిన్న కమ్యూనికేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ ఈ సిచ్యువేషన్లో స్టెబిలిటీ తీసుకురావడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు. బికాస్ ఈ పర్సన్కి తెలుసు మీరు చాలా ఇండివిజువల్ పర్సన్, చాలా ఫోకస్డ్ పర్సన్ అండ్ మీతో ఉంటే సక్సెస్ ఉంటుంది ఈ పర్సన్ కని తెలుసు. లాంగ్ టర్మ్ గా ఆలోచిస్తారనమాట. నెక్స్ట్ యాక్షన్స్ ఎలా తీసుకున్నా కూడా మళ్ళీ వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసి లేకపోతే ఒక డెసిషన్ తీసుకుంటారు. మెయిన్ గా బ్యాలెన్స్ తీసుకొస్తారు ఈ సిచ్యువేషన్ లో. మీతో హ్యాపీగా స్టెబిలిటీ తీసుకొచ్చి పాజిటివిటీ ఈ సిచ్యువేషన్ లో తీసుకొచ్చి తను ఒక మేజర్ డెసిషన్ తీసుకొని మీకు జస్టిస్ అయితే ఖచ్చితంగా చేస్తారు. సో ఇట్స్ మేజర్ స్టెబిలిటీ కార్డ్స్ అనమాట. సో డెఫినెట్ గా ఈ పర్సన్ నుంచి పాజిటివ్ యాక్షన్ అనేది మీరు చూస్తారు త్వరలో. సో హోప్ఫుల్లీ స్టే పాజిటివ్ సో దట్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ పర్సన్ నుంచి మీరు త్వరలో చూడబోతున్నారు. ఓకేనా? సో అది వచ్చేసి ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్. అండ్ మనం యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాము ఈ సిచ్యువేషన్ లో. Universe, please tell me what is the guidance for my collective in this situation or person. Please tell the guidance, universe. Please tell the guidance, universe. What is the guidance that you want to give to my collective in this situation? What is the guidance that you want to give to my collective in this situation? Please tell the guidance, universe. Strength. 2 of Swords, King of Wands and Knight of Swords. ఓకే, సో మీరు కన్ఫ్యూజన్స్తో ఉండకూడదు. క్లారిటీ ఆఫ్ థాట్స్ మెయింటైన్ చేయాలి. కన్ఫ్యూజన్గా నేనేం చేయలేను ఈ సిచ్యువేషన్లో, ఇంకా నేనేం డెసిషన్ తీసుకోలేను అని అనుకోకుండా కన్ఫ్యూజన్లోంచి మీరు బయటికి రావాలి. ఒక స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి. కొంచెం మ్యానిపులేటివ్గా ఉండడానికి కూడా ట్రై చేయాలి. సో దట్ మీకు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది ఈ పర్సన్తో వస్తుంది. ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు చాలా ఫాస్ట్ కమ్యూనికేటివ్గా కూడా ఉండాలన్నమాట. సో న్యూ బిగినింగ్స్ రాబోతున్నాయి. సో బీ రెడీ ఫర్ దాట్. ఈ కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటికి రండి. క్లారిటీ ఆఫ్ థాట్స్ మెయింటైన్ చేయండి. అంటే మీకు ఏదో కళ్ళకు గంతలు కట్టేసినట్టు ఇక్కడ ఈ అమ్మాయికి కళ్ళకు గంతలు కట్టేసి కూర్చుంది కదా. సో ఈ గంతలు తీసేసి క్లియర్గా చూడండి, మీకే సొల్యూషన్స్ అర్థమవుతాయి. అండ్ ఆల్సో స్ట్రెంగ్త్ తెచ్చుకోండి, కరేజ్ తెచ్చుకోండి. ఏమైనా స్టెప్ తీసుకోవాలంటే అలా కరేజ్ తెచ్చుకొని మీరు ఒక క్లారిటీతో ఒక స్టెప్ ముందుకేస్తేనే మీకు లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది వస్తుంది ఈ పర్సన్ ఆర్ ఈ సిచ్యువేషన్లో. సో బీ కమ్యూనికేటివ్ అండ్ ఆల్సో బీ క్లారిటీ. ట్రై టు హ్యావ్ సమ్ క్లారిటీ ఇన్ ద సిచ్యువేషన్. ఓకేనా? సో అలా కన్ఫ్యూజ్డ్గా ఉండకుండా
మంచి క్లారిటీ తీసుకొని మీరు స్టెప్ ముందుకేస్తే కనుక డెఫినెట్గా సక్సెస్ వస్తుంది ఈ రిలేషన్షిప్లో. సో అది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకోసం. ఇంకా మనం ఏంజిల్ మెసేజెస్ కూడా చూద్దాము ఈ సిచ్యువేషన్లో. సో ఏంజిల్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ యువర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్. What are your messages that you want to give to my collective angels? Please tell your guidance. Perfect timing. Okay. Take action. Communicate clearly. See, కమ్యూనికేటివ్ గా ఉండండి అని యూనివర్స్ గైడెన్స్ కూడా వచ్చింది. అండ్ ఆల్సో పర్ఫెక్ట్ టైమింగ్. టేక్ యాక్షన్. సో యాక్షన్ తీసుకోండి. ఇది ఒక మంచి టైం, మీకు పర్ఫెక్ట్ టైం. మీరు ఏం యాక్షన్ తీసుకున్నా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే టైం అనమాట. అండ్ అలాగే కమ్యూనికేట్, చాలా క్లియర్ కమ్యూనికేటివ్గా ఉండండి మీ పర్సన్తో, సో దట్ మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్లో ఏమవుతుంది అని. సో బీ కమ్యూనికేటివ్ క్లియర్లీ అండ్ టేక్ యాక్షన్. మీకు ఏమైనా యాక్షన్ తీసుకునే ఆపర్చునిటీస్ వస్తే యాక్షన్ తీసుకోండి. ఇది ఒక కరెక్ట్ టైము, మీరు ఏం యాక్షన్ తీసుకోవాలన్నా, ఏం డెసిషన్ తీసుకోవాలన్నా. సో బీ పాజిటివ్, సో దట్ అంత పాజిటివ్గానే జరుగుతుంది. సో ఇట్స్ బ్యూటిఫుల్ మెసేజ్ ఫ్రమ్ ఏంజిల్స్. సో ఇది వచ్చేసి ఏంజిల్ మెసేజ్. అండ్ ఈరోజు మన వీడియో ఇట్స్ ఆల్ అబౌట్ ఎందుకు ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు అనేది. ఐ హోప్ మీకు ఆన్సర్స్ వచ్చాయని అనుకుంటున్నాను. సో గైడెన్స్ ఫాలో అవ్వండి, సో దట్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి. ఓకేనా? సో ఇది వచ్చేసి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టంగానే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఏ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వరు. ఓకేనా? అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు వీడియోస్ ఎంతవరకు రెజనేట్ అవుతున్నాయని, సో దట్ ఐ ఫీల్ హ్యాపీ. అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. సో మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.